అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్. నేను మీ యాంకర్ రోజా. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అండ్ అలానే డైట్ ప్లానర్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. నమస్తే. హాయ్. సార్ ఇప్పుడు ఎస్పెషల్‌గా అమ్మాయిల గురించి మాట్లాడతాను ఇప్పుడు. అమ్మాయిలకి ఇప్పుడు చాలా చిన్న ఏజ్ నుంచే పీసీఓడి అని, పీసీఓఎస్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల వెయిట్ గెయిన్ అయిపోవడం అండ్ చిన్న పిల్లలు కూడా చాలా పెద్దగా కనిపించడం జరుగుతుంది సార్. యెస్. సో వీటిని మనం అసలు ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు మన డైట్‌లో? డైట్ తీసుకొని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పీసీఓడి, పీసీఓఎస్‌ని ఇట్ ఈస్ నో మోర్ పీసీఓడి, పీసీఓఎస్ దాన్ని పీఎంఓఎస్ అంటాం. ఓకే. సో అంటే అదొక మంచి చేంజ్ అని చెప్తాము. ఒక మంచి మార్పు ఆ నేమ్ చేంజ్ చేయడము. బికాజ్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ సూట్స్ ద ప్రాబ్లమ్. ఓకే. ఒకప్పుడు దాన్ని ఒక ఓవరియన్ డిసీజ్‌గానే చూసేవాళ్ళు. రైట్. రైట్. అంటే అవును ఒక సార్. గైనిక్ ఇష్యూగానే. హ్మ్. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ గైనిక్ డిసీజ్. హ్మ్. అంటే చాలా మేము గతంలో కొన్ని ఇయర్స్ నుంచి కూడా మేము టెల్లింగ్ దిస్ ఏంటంటే అదొక హార్మోన్‌కి సంబంధించిన ఒక ఎండోక్రైన్ ప్రాబ్లమ్, మెటబాలిక్ ప్రాబ్లమ్ అది. సో ఓకే. దాన్ని అందుకే ఇప్పుడు పేరు కూడా క్లియర్‌గా వాళ్ళు దాన్ని మెన్షన్ పీఎంఓఎస్‌గా చేసి. మార్చినారు. సో ఆహా! పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని. సో అంటే ఓకే. ఎండోక్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అది. హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అది. నాట్ జస్ట్ ఏ గైనిక్ గైనిక్ రిలేటెడ్. ప్రాబ్లమ్. ఆహాహా! ఓకే. ఆ మెటబాలిక్ ప్రాబ్లమ్‌ని, ఆ హార్మోన్ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తే ఇది ఆటోమేటిక్ కరెక్ట్ అయితది. హ్మ్. బికాజ్ మేము హండ్రెడ్స్ ఆఫ్ క్లయింట్స్‌కి వి ట్రీటెడ్ దిస్ పీసీఓడి హ్మ్. అనేటప్పుడు అది ఫోకస్డ్‌గా ట్రీట్ చేసేటోళ్ళం. సో ఓకే. చాలామంది నాకు పీరియడ్ రాలేదని అదే విజిట్ ఏ ఎ గైనిక్ వాళ్ళు మెడికేషన్ ఏదో ట్రీట్మెంట్ కోర్స్ పెడతారు. సో హ్మ్. దట్ ఈస్ ఫైన్. టెంపరరీగా వాళ్ళకు వచ్చేస్తది. పీరియడ్ వస్తది. లేకపోతే ఇన్‌ఫర్టిలిటీ క్లయింట్స్ ఎళ్తారు. సో వాళ్ళు హ్మ్. ఫర్టిలిటీ వరకు డాక్టర్ విల్ హెల్ప్ దెమ్. రకరకాల రకాల ఆ! ట్రీట్మెంట్స్‌తో హార్మోన్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్‌తో ట్రీట్ చేస్తారు. దే విల్ కన్సీవ్. మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్ మళ్ళీ ఓకే. రిపీట్ అవుతది ఆఫ్టర్ జస్ట్ ఆ డెలివరీ. టైం వరకే అంతే. అంతే. సో ఆహా! దాన్ని వాళ్ళు మెటబాలిక్ లెవెల్‌లో ఆ హ్మ్. మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి అదొక ఎండోక్రైన్ డిజార్డర్ కాబట్టి దాన్ని ట్రీట్ చేయగలిగితే హ్మ్. 100% వాళ్ళకు ఈ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి. మనం హ్మ్. ఏదైతే మేజర్‌గా చెప్పుకునే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేకపోతే అన్‌వాంటెడ్ హెయిర్ కావచ్చు, లేకపోతే హ్మ్. ఒబెస్ అయిపోవడం కావచ్చు. అవును సార్. రైట్. రైట్. మీరన్నట్టు యంగ్ అమ్మాయిలు నాకు ఆల్మోస్ట్ 13, 14 ఇయర్స్ అమ్మాయిలు పేరెంట్స్ మాట్లాడుతుంటారు. మా అమ్మాయి హ్మ్. చాలా లావు అయిపోతుంది అవును సార్. విపరీతంగా. హ్మ్. ఆహ్, స్కూల్‌లో బాడీ షేమ్ చేస్తున్నారు. హ్మ్. పాప ఫీల్ అవుతుంది ఫీల్ అని. అవుతున్నారు. సో, అంటే వాళ్ళకి యాక్చువల్‌గా మెటబాలిక్ ప్రాబ్లమ్ అది. సో, హ్మ్. మీరు ఏం చేసినా గూడా ఆ రూట్ కాజ్‌ని ట్రీట్ చేయకుండా దానికి మేజర్ రూట్ కాజ్ ఏమంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఆ హుహు. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ట్రీట్ చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. హ్మ్. వాళ్ళు అలాగే ఉంటారు. మీరు ఎంత ఫుడ్ మార్చండి, పిల్లలు ఎంతసేపు ఉంటారు? ఆ! ఇది ఆ! తినొద్దు, ఇది తినొద్దు అంటే చిన్న పిల్లలు అవును స్కూల్ సార్. గోయింగ్ కిడ్స్ వాళ్ళకి అర్థం గూడా గాదు. ఒక పక్క బాధ ఉంటది. అందరూ హ్మ్. లావున్నాం అంటున్నారని. మళ్ళీ ఇంకో పక్క ఇది ఫుడ్ ఉంటది. విషయంలో అవును. సరే తినకుండా ఉండలేము అని. సో, హ్మ్. రూట్ కాజ్‌ని ట్రీట్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళు వెయిట్ లూజ్ అవుతారు. హ్మ్. వాళ్ళకుండే ఆ పీరియడ్ ఇష్యూ క్లియర్ అవుతది. అండ్ ఫ్యూచర్‌లో గూడా వాళ్ళ మ్యారిటల్ లైఫ్ కావచ్చు, ఫ్యూచర్ పిల్లలు ఫ్యూచర్. కావచ్చు ఇవన్నీ చాలా హెల్తీగా ఉంటాయి. ఇప్పుడు హుహుహు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు గానీ, బట్ మనం ఇప్పుడు చూస్తే గైనిక్స్ ఎవ్రి గైనిక్ క్లినిక్ ఈస్ అటాచ్డ్ టు ఏ ఐవీఎఫ్ సెంటర్స్. సెంటర్స్. రైట్. ఐవీఎఫ్ ప్రతి డాక్టర్ అంటే వాళ్ళకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక గైనిక్ వితౌట్ అన్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ట్రీట్మెంట్ లాగా అయిపోయింది. హ్మ్. ఫర్టిలిటీ కోసం. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. సో, అంటే న్యాచురల్‌గా రావాల్సింది నో మోర్ న్యాచురల్ థింగ్. ఒక ట్రూ ఆర్టిఫిషియల్‌గా సార్. డాక్టర్ దగ్గరికెళ్తేనే వచ్చే విషయం అయిపోయిందదిప్పుడు. సో, అది యాక్చువల్‌గా ఒక హార్మోను, ఒక ఎండోక్రైన్ ప్రాబ్లమ్ దాన్ని క్లియర్ చేసుకోగలిగితే మెటబాలిక్ ప్రాబ్లమ్‌ని హ్మ్. అన్నీ సాఫీగా జరిగిపోతాయి లైఫ్‌లో. సో, ఓకే. అది మర్చిపోయి మనం ఏదేదో ప్రయత్నాలు ఆ! చేస్తున్నాం. బట్ అట్‌లీస్ట్ ఒక గుడ్ న్యూస్ ఏమంటే ఇప్పుడు కొంచెం డాక్టర్లు కూడా దే ఆర్ ట్రీటింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే అని నేను అనుకుంటున్నా. బికాజ్ హ్మ్. చేంజ్ అయింది పేరులోనే కదా! తెలుస్తుంది. సో, రైట్. అదొక రైట్. మెటబాలిక్ ప్రాబ్లమ్ అని హ్మ్. వాళ్ళు కూడా దే మే డైరెక్ట్ టు ఎ రైట్ పర్సన్ అని నేను అనుకుంటున్నా. హ్మ్. అంటే సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది అంటే అందరికి వస్తదని ఛాన్స్ లేదు. సంథింగ్ బాడీలో ఏదన్నా చేంజ్ వల్లనా? లేకపోతే ఫుడ్ వల్లనా? అంటే ఎలా సార్ ఈ మెటబాలిక్ 10లో ప్రాబ్లమ్? 7గురికి ప్రాబ్లమ్ ఉందండి. హ్మ్. వుమెన్‌లో, అమ్మాయిల్లో చెప్పాలంటే, హ్మ్. ఎక్కడి నుంచి మొదలైతుంది అని చెప్పాలి అంటే, వాళ్ళు పుట్టకముందు వాళ్ళ తల్లి గర్భంలో ఉంటది గదా! హ్మ్. అక్కడి నుంచి మొదలైతది. యాక్చువల్ చెప్పాలంటే. ఆహా! సో, ఓకే. అంటే ఎవరైనా యంగ్‌స్టర్ అమ్మాయి నేను ఇప్పుడేముందిలే నాకేముంది నా తర్వాత. హ్మ్. హ్మ్. నాకింకా చాలా లైఫ్ ఉందని ఇష్టం వచ్చినట్టు తింటూ, ఇష్టం హ్మ్. వచ్చినప్పుడు పడుకొని, అంటే ప్రాపర్ టైమ్ మెయింటైన్ చేయకుండా హ్మ్. అర్ధరాత్రులు మేలుకొని, సో, బికాస్ ఆఫ్ వాళ్ళ వర్క్ షెడ్యూల్ అనుకోండి వాటెవర్ ఇట్ ఈస్. హ్మ్. లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం అనుకోండి. అది ఏదన్నా కావచ్చు. ఓకే. అలాంటి లైఫ్ స్టైల్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎఫెక్టింగ్ యూ ఇప్పుడు.
ఇట్ ఈస్ తర్వాత గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ ఒక మేల్ చైల్డ్ అయితే కూడా ఏం ఎఫెక్ట్ ఉంటుందా అంటే అది కూడా ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఎందుకంటే అమ్మాయిల్లో ఎంత ప్రాబ్లం ఉందో ప్రాబ్లం ఉందో ఇన్ఫర్టిలిటీ, ఇట్ ఈస్ ఈక్వల్లీ సేమ్ రేషియోలో ఉంది అబ్బాయిల్లో కూడా ఓకే. ఇన్ఫర్టిలిటీ రైట్ సార్. రైట్. ప్రాబ్లం. సో కాబట్టి ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ కిడ్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో అందుకే తల్లి అంటే అమ్మాయి ఎవరైతే అమ్మాయి. ఉన్నారో, సో షీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్ కాబట్టి ఎవరైనా స్త్రీ. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ హెల్త్ని కేర్ తీసుకోమని చెప్తాం. అది మీ ఏజ్ ఇంకా ముందు ఉందా మ్యారేజ్ అవన్నీ కాదు. టేక్ ప్రాపర్ హెల్త్ కేర్ తీసుకోండి, ఫిట్నెస్ తీసుకోవాలి. కేర్ తీసుకోండి అని చెప్తాం. సో గర్భం నుంచి మొదలయ్యేది ఇట్ గోస్ లైక్ దట్. ఆ పుట్టిన అమ్మాయికి మీరు అన్నట్టు Affect ఎర్లీ అవుతుంది. ప్యూబర్టీ కావచ్చు. సో అది కొద్ది వరకు వాళ్ళు అట్లీస్ట్ మార్పు చేసుకుంటే ప్రెగ్నెన్సీలో అన్న కొద్ది వరకు ఆ పిల్లల్లో కూడా మార్పు రావచ్చు, పుట్టబోయే బిడ్డలో మార్పు పిల్లలకు కూడా. రావచ్చు. ఓకే. సో అండ్ అక్కడి నుంచి వాళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి ఇస్తున్న ఫుడ్, వాళ్ళని మనం పెంచుతున్న వాతావరణము, వాళ్ళ ఎమోషనల్ క్వశ్చన్ కావచ్చు, ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు సోషల్ ఓకే. మీడియాకి తల్లిదండ్రులు అడక్ట్ అయిపోవడం కాక పిల్లలు కూడా అడిక్ట్ అవును చేసేస్తున్నారు. సార్. ఫోన్లు ఆ, చూపించి తినాలంటే ఫోన్ తినిపించను. చూపించు, లేకపోతే ఏదైనా కావాలంటే ఫోన్ ఇచ్చి, సో ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు అండ్ ఫోన్ చూస్తూ తింటున్నారు. ఫోన్ చూస్తూ వాళ్ళు ఏం తింటున్నారో ఎంత తింటున్నారో కూడా తెలియడం లే వాళ్ళకి. ట్రూ సార్. రైట్. ఏది పడితే అది తింటున్నారు. బికాజ్ మనం చాలా మంది ఎందుకు ఫోన్ చూడకుండా తింటామంటే మన వేగస్ నర్వ్ ఉంటుంది కదా, ఇట్ హ్యాస్ గాట్ కనెక్షన్ బాడీలో అన్నిటి కనెక్షన్స్ అన్ని ఆర్గాన్స్ కి. మీరు ఐ సైట్ ఒక చోట చూస్తూ ఆ ఫుడ్ తింటూ ఉంటే ఆ ఎంజైమ్స్ కానీ రిలీజ్ అవ్వడం కానీ అవన్నీ సరిగ్గా జరగదు. డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది, అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో కాబట్టి కాన్సన్ట్రేటెడ్ గా వాళ్ళు ఏం తింటున్నారో, సో అవన్నీ కూడా చెప్తూ చూస్తూ వాళ్ళు తినడము, బాగా నమలడము, ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి. ఈ చిన్న చిన్న అంశాలు చిన్నవి చెప్తూ పోతే అనుకుంటాం. చాలా ఉంటది. సో అట్లా గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్, రిలేషన్షిప్ ఫ్యాక్టర్ ఇవన్నీ కరెక్ట్ గా పెట్టుకోగలిగితే ఎంటైర్ పుట్టబోయే బిడ్డ వాళ్ళ నెక్స్ట్ వాళ్ళకి ఫ్యూచర్ హెల్త్ అంతా బాగుంటుంది. ఆ నెక్స్ట్ జనరేషన్స్ కూడా హెల్తీగా పుడతారు. సరే, లైక్ చెప్తుంటే నేనే షాక్ అయ్యాను సార్. అంటే ఇంత చేంజ్ ఉంటుందా? Yes. అంటే మనం చేసేవి తెలిసి చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నామో కానీ ఇంత డిఫరెన్స్ ఉంటుందా? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ కనెక్షన్ అండ్ ట్రూ సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది. చాలా చేంజెస్ తెచ్చుకోవాలి మాకు మేము. True. ఎందుకంటే మీరు అన్నట్టు ఫర్దర్ జనరేషన్ బాగుండాలి. ఇప్పుడు మేము బాగుంటే పిల్లలు బాగుంటారు అన్నప్పుడు Exactly. దట్ కేర్ హ్యాస్ బి టేకెన్ పక్కా. 100%. అండ్ ఇంకొక మిత్ సార్ ఇది. అంటే మామూలుగా మనకి ఇప్పుడు పిఎంఎస్ మీరు అన్నట్టు అలా ఉంటే వెయిట్ గెయిన్ అయితే మనం మళ్ళీ వెయిట్ లాస్ అవ్వలేమా? 100% అవ్వచ్చండి. వితౌట్ ఏ క్వశ్చన్ వెయిట్ లూజ్ అవ్వచ్చు, వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ కరెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటే కేవలం ఈ రీజన్ వల్ల 100% వాళ్ళ ఫర్టిలిటీ వస్తుంది న్యాచురల్ గానే. బట్ ఏమంటే వాళ్ళకు ఆ పేషెన్స్ ఉండాలి. అంటే ఆ డైట్ ని, లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా దాని తగ్గట్టు కరెక్ట్ చేసుకునేంత ఓపిక వాళ్ళకు ఉండాలి. సో నాకు అంత ఓపిక లేదు, నేను నాకు కావాల్సింది తినాల్సిందే, నా లైఫ్ స్టైల్ ఇంతే, కానీ నాకు అన్ని జరగాలంటే ఇప్పుడు నో అదర్ ఆప్షన్ దాని అప్రోచింగ్ ఏదైనా ఫర్టిలిటీ సెంటర్లో ఆ కాస్ట్ లక్షలు పెట్టి ఆ ట్రీట్మెంట్ పోవాల్సిందే. లేదంటే మీరు అన్నట్టు పాసిబిలిటీ ఉంది. దే కెన్ లూజ్ వెయిట్, దే కెన్ బికమ్ ఫర్టిల్, అన్ని జరుగుతాయండి. లైక్ Time. టైం, పేషెన్స్ Yes. అండ్ మనం తీసుకునే డైట్, మన రొటీన్ ప్రతి ఒక్కటి కూడా మ్యాటర్సే. ఎస్, ఇప్పుడు మనం ఏదైతే ఏం కాదులే అన్నట్టు అనుకుంటున్నామో అవి తర్వాత ఇంత ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీకి. ఖచ్చితంగా చూపిస్తుంది. ఓకే. సో ఖచ్చితంగా సార్ మీరు చెప్పిన టిప్స్ అండ్ టర్మ్స్ అన్ని ఫాలో అవ్వాల్సిందే. ఈచ్ అండ్ ఎవరీ అమ్మాయి అనే కాదు ప్రతి ఒక్కరు దట్ లైఫ్ స్టైల్ కోసం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అందరు ఫాలో అవ్వాల్సిందే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.